హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ. మన ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ఈరోజు మ్యాచ్ ఘనంగా స్టార్ట్ అవబోతోంది. ఈరోజు 7 గంటలన్నరకు స్టార్ట్ అవబోతున్న మ్యాచ్కి పెద్ద ఎత్తున ఆరెంజ్ ఆర్మీ అయితే సిద్ధంగా అయిపోయింది. మన దగ్గర ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్ఎస్ తరఫున చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. సో కొంతమంది ప్లేయర్స్ మాట్లాడతాం. భారీ ఎత్తున మన సన్ రైజర్స్ ఫ్లాగ్ పట్టుకొని బాగా జోష్ చూపిస్తా ఉన్నారు. మరి ఈసారి ఎలా ఉండబోతుంది గతంతో మ్యాచ్ పోలిస్తే? బ్రదర్, ఈసారి ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఎస్ఆర్ఎస్ది? ఏం గురించి చెప్తారు దీని గురించి? అంటే ఈసారి ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఆర్ఆర్కి మధ్యన పోటీ అన్నట్టు కాకుండా మన అభిషేక్ శర్మకి వైభవ్ సూర్యవంశికి మధ్య పోటీ లాగానే చూస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు స్టార్ ప్లేయర్లు మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి పెద్ద స్కోర్ రాబోతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. మేము కామారెడ్డి నుండి బిచ్చుకుంద మండల్ రాజప్ప నుండి నలుగురం రావడం జరిగింది. చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాం ఈ మ్యాచ్ కోసం. ఎందుకంటే యంగ్ ప్లేయరు వైభవ్ సూర్యవంశి కూడా ఆడడం జరుగుతుంది కాబట్టి మేము ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఉప్పల్లో కొడితే బాల్ తుప్పల్లో పడుతుంది అనడం ఎంతో నిజమో ఈరోజు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు స్టార్ ప్లేయర్లే ఈరోజు మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉప్పల్లో కంటే తుప్పల్లో కూర్చోవడమే బెటర్ అనిపిస్తున్నది. ఎస్ఆర్హెచ్ 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 గతంలో పోలిస్తే ఒకసారి మనం ఇక్కడ మ్యాచ్ ఓడిపోయాం. మరి ఈసారి ఎలా ఉండబోతున్నారు? సో ఈసారి అయితే డెఫినెట్గా మనకు ఫ్లాస్ అనేది చాలా తెలిసింది. లైక్ పిచ్ అనేది మనకు అనుకూలంగా లేకపోయింది లాస్ట్ టైము. సో ఈసారి డెఫినెట్గా బ్యాటింగ్ పిచ్ అనేది ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. సో డెఫినెట్గా ఇన్ కేస్ బ్యాటింగ్ పిచ్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ మన బ్యాట్స్మెన్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో డెఫినెట్లీ 300 లోడింగ్, కమ్ ఆన్ గైస్, SRH 300 లోడింగ్, 300 లోడింగ్, 300 లోడింగ్. సో మేము అది ప్రేమతో పెట్టుకున్న మన పేర్లు అనొచ్చి. సో కుకట్పల్లి వచ్చేసి క్లాసన్, లింగంపల్లి లివింగ్స్టన్, సో ఇషాన్, ఖైరతాబాద్ ఇషాన్, అండ్ ఇంకోటి ఏముంది, ఇంకోటి అమీర్పేట్ అభిషేక్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అనేది ఉంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ లవ్ టువర్డ్స్ హైదరాబాద్. సో హైదరాబాద్ అంటే హైదరాబాద్ ప్లేయర్స్ మనోళ్ళు అని చెప్పేసి మనం ఓన్ చేసుకుంటాం కాబట్టి ఈ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క హైదరాబాద్ ప్లేయర్ అనేది పేరు అనేది మేము ఇచ్చాము. కుకట్పల్లి 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 లింగంపల్లి 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 అమీర్పేట్ అమీర్. మొత్తం దుమ్మ లేపుతా ఉన్నారు, అందరూ కూడా చీర్స్ కొడతా ఉన్నారు. ఒకసారిగా చూస్తా ఉన్నాం. మరి కొంతమంది అభిమానులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి? మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? ఎస్ఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు. చెప్పండి. అభిషేక్ శర్మ. సో ఈరోజు మ్యాచ్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది? మనం గెలుస్తాం. ఆబ్వియస్లీ బాగుంటది. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు ఎస్ఆర్హెచ్? అభిషేక్. యా. మీ ఫేవరెట్ ఎవరు? నాది సూర్యవంశి ఈ రోజు మ్యాచ్ లో. బట్ యాజ్ ఎ హైదరాబాద్ ఐఎమ్ సపోర్టింగ్ టు ఎస్ఆర్హెచ్. ఎలా ఉండబోతుంటారు మ్యాచ్? ఈరోజు దుమ్ము లేపుతారా? ఎలా ఉండబోతుంటారు ఉప్పల్ స్టేడియంలో? ఇవాళ హై స్కోరింగ్ గేమే అనిపిస్తుంది, ఎందుకంటే రెండు బ్యాటింగ్ సైడ్సే. సో బౌలింగ్ చూసుకుంటే మనది లాస్ట్ కంపారిటివ్ మ్యాచెస్ లో కొంచెం వీక్ ఉంది. సో ఇట్స్ ఏ హై స్కోరింగ్ గేమే అనుకుంటున్నా. యా, మొత్తం కూడా కేరింతలు కొడతా ఉన్నారు. మాట్లాడిద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారిగా ఆరెంజ్ ఆర్మీ రాజస్థాన్ రాయల్స్ మధ్య పెద్ద ఒక మినీ యుద్ధమే జరుగుతూ ఉంది. పోలీసులు హడావిడి నడుమ మొత్తం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఆరెంజ్ ఆర్మీకి మధ్యలో ఒక రాజస్థాన్ రాయల్స్ మధ్య కొంతమంది ప్లేయర్స్ మాట్లాడిద్దాం. మరి బ్రదర్, ఏం చెప్తారు ఈరోజు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి? ఈరోజు ఎలా ఉండబోతున్నారు? आप क्या बताते आज मैच से? जबरदस्त रहता मैच, सूर्यवंशी मारता हारता देखो ऐसा। कौन सा टीम का सपोर्ट कर रहे हैं? राजस्थान रॉयल। आप उसमें कौन सा प्लेयर आपका फेवरेट है? सूर्यवंशी, वैभव सूर्यवंशी। आप कौन सा कौन सा टीम सपोर्ट कर रहे हैं? आरआर। कौन सा फेवरेट है प्लेयर्स? सूर्यवंशी। सूर्यवंशी का जैसे दो चीज बताओ क्यों है इसको फेवरेट? उसका बैटिंग बहुत तगड़ा है और बंदा भी बहुत तगड़ा है। अनस्टंट ऐसा मारता है कि बस बॉलर का छक्का छुड़ाता है। बुमराह को पहले बॉल में मारा, बहुत अच्छा लगा। हल्ला बोल हल्ला बोल। What's your favorite team? हैदराबाद Who's your favorite? always favorite हैदराबाद always Favorite players? अभिषेक शर्मा Why Abhishek Sharma? because he's hard hitter. And what's your favorite player? అభిషేక్ శర్మ. Why? అభిషేక్ శర్మ. Why Abhishek Sharma? If I ask. ఇట్స్ అ గుడ్ ప్లేయర్. Okay. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో మాట్లాడదాం. బ్రదర్, ఎందుకు సన్ రైజర్స్ ఈ రోజు అంత ఫేవరెట్? Abhishek Sharma and lot of class and he's a cricketer, he'll talk to you. Abhishek Sharma and lot of players they're hard hitting and all. So obviously it's very entertaining, the batting. Who's your favorite team?
SRH. RCB. RCB? Yeah. But you are wearing Sunrisers t-shirt, na? Today's Today's. match, who is favorite? SRH. Sir, who's your favorite player? Abhishek Sharma. Abhishek Sharma. Why? He plays very good. ఒకే మ్యాచ్ లో ఈరోజు ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య ఒక ఫ్యామిలీలో రెండు వర్గాలు కనిపిస్తా ఉన్నాయి, రెండు వేరు వేరు వేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. మరి ఎందుకు ఒకే ఫ్యామిలీలో రెండు వర్గాలు ఎంచుకున్నారో అడుగుదాం. బ్రదర్, ఎందుకు ఒకే ఫ్యామిలీలో రెండు రెండు టీ షర్ట్లు రెండు మ్యాచ్లు కనిపిస్తా ఉన్నాయి? అరే ఇంట్లో వైవై సూర్యవంశీ వచ్చి గొడవ పెట్టేసిండు బాస్. ఇక రెండుగా విడదీసిండు ఫ్యామిలీని. ఏం చేయాలి, తప్పట్లేదు. వాడేమో సూర్యవంశీ అంటుండు, మేమేమో హైదరాబాద్ రా అని అంటున్నాం. లేదు వాడు బాగా ఆడుతుండు, వాడిని ఎంకరేజ్ చేయాలన్న కాన్సెప్ట్తో హీ వాజ్ ఎంకరేజింగ్ ఆర్ఆర్ టీమ్. అండ్ ఆయన వాళ్ళ మదర్ సపోర్ట్ కూడా తీసుకున్నాడు. మెల్ల కూర్చొని మాట్లాడుకొని ఇడిపోయారు వాళ్ళిద్దరు. మీ ఎందుకని ఇప్పుడు మీ బాబు కోసం సపోర్ట్ తీసుకున్నారా, మీకు కూడా లేకపోతే ఇదే ఇష్టమా? నాకు కూడా ఇష్టం అండి. వైభవ్ సూర్యవంశీ బాగా ఆడుతున్నాడని నాకు కూడా లైక్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చూశాను తన ఆట, చాలా బాగుంటుండే. ఈసారి కూడా బాగా ఆడుతున్నాడని తన ఫ్యాన్ అయిపోయాను. అందుకే విడిపోయాం మేము. రెండు టీంలు ఉన్నాయి మా ఇంట్లోనే, రెండు టీంలు ఉన్నాయండి, SRS వర్సెస్ RR అని. మేము ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు మీరు బయటికి వచ్చినా కూడా ఇప్పటికి వచ్చినా కూడా అంతా రెండు వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒకటి 4 కొట్టినప్పుడు 6 కొట్టిన ఎవరు సంబరాలు చేసుకుంటారు? మరి ఎవరు చూసినా ఫ్యామిలీ అంతా ఎంజాయ్మెంటే. ఎందుకంటే ఇటు 4 కొట్టినా మేము ఎగురుతాం, అటు 4 కొట్టినా వాళ్ళిద్దరు ఎగురుతారు. అంతా కలిపి అంటే ఏమంటాం, వసుదైన కుటుంబం అంటాం కదా. సో అట్లా జరుగుతుంది. ఎవరు గెలిచినా మేమే గెలిచినట్టే. ఎవరు ఓడిపోయినా మేము అంటే ఓడిపోయాం, 100% గెలుస్తాం. వాళ్ళు గెలిచినా మేము గెలిచినా వాళ్ళు గెలుస్తారు. ఎవరో ఒకరు గెలుస్తారు. సార్ ఏమో ఆయన SRH అంటారు, మీరేది గెలుస్తారు? మరి RR గెలుస్తాం. కొడితే ఒక్కొక్క దెబ్బకి ఆ వీళ్ళ అల్లాడిపోతారు వీళ్ళు. ఇవాళ సూర్యవంశీ మీకు చూపిస్తారు చూడండి, ఈరోజు తన పవర్ ఏంటో చూపిస్తారు. మీ వల్ల ఫ్యామిలీలో రెండు వర్గాలు అయిపోయినాయి, 2 పార్టీస్ అయినాయి. నీ ఫేవరెట్ ప్లేయర్ పేరుని? ఎందుకు నీకు ఎంత ఫేవరెట్? ఎందుకు అతను? 15 yearsకే 6లు 4లు కొడుతున్నాడు. మరి నువ్వు కూడా కొడతావు అట్లా? మరి మరి లోపల SRH చేసినావు, బయట రాజస్థాన్ చేసినావు, రెండింటికి సపోర్ట్ చేస్తావా? ఆర్ఆర్ ఫస్ట్ ఇది వేసుకున్నా, మళ్ళీ అక్కడ కొనడానికి ఇది కొన్నా అక్కడ. సూర్యవంశీ కోసమే. అసలు నీకేం ఫేవరెట్ అమ్మా? మమ్మీ ఏం చెప్పింది? అసలు ఇదే వేసిందా, ఇది కావాలి? నీకు ఏ కలర్ నచ్చింది రెండింటిలో? ఆరెంజా వైలెటా? ఏదిగా బాగుంది? ఆరెంజ్ వేసినావు. సపోర్టా మదర్ సపోర్టా? డాడీ డాడీ సపోర్టా? ఆబ్వియస్ గా ఈరోజు మ్యాచ్ ఒక కుటుంబంలో రెండు పార్టీస్ వేరియేషన్లు గోడ కట్టేశారు. ఇప్పుడు తండ్రి కూతురు ఒక వైపు, తల్లి కొడుకు ఒక వైపు బంధాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్ గా ఏది గెలుస్తుంది? మీరు RR కుటుంబంలో రెండు వర్గాలు చూడాలి. మరి ఏది గెలుస్తుంది, మరి ఎవరు సంబరాలు చేసుకుంటారు ఒకే కుటుంబంలోనే తెలియాలి. ఇప్పుడు మ్యాచ్ అంటే ఇష్టమా? మా ఇష్టం హైదరాబాద్ అంటే. మేము 3వ టైం హైదరాబాద్ కోసమే వచ్చాం, నెల్లూరు నుంచి వచ్చాం. చూస్తుంటారు. అభిషేక్ శర్మ, ఇంకా ఇషాన్ కిషాన్. మొత్తం కూడా కలర్స్ వేసుకున్నారు, ఆరెంజ్ ఆర్మీ మొత్తం కనిపిస్తా ఉంది. మరి నిజంగా ఈ రోజు SRH గెలుస్తుందో నమ్మకం ఉందా మీకు? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఫ్యామిలీ మొత్తం కూడా ఒక గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, అలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆడుతూ ఉన్నారు. SRH ఆర్మీ కనిపిస్తూ ఉంది. బ్రదర్ ఏం చెప్తారు ఈరోజు ఆరెంజ్ ఆర్మీ? 100% గెలుస్తుంది బ్రదర్. బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఇంతకుముందు నుంచి చేంజ్ అయిపోయింది కదా. చాలా ఇదే పిచ్ లో ఒకసారి మనం SRH ఓడిపోయింది కదా మన మ్యాచ్. ఓడిపోతారా బ్రదర్? ఇప్పుడు గెలుస్తుంది, 100% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఒక పక్క RR ఉంది, ఇంకో పక్క SRH. ఎందుకు మరి? ఇప్పుడు SRH RR గా పోయా మ్యాచ్ అట్లా అంటే ఈక్వల్ టు అంటే రెండు మ్యాచ్లు అని చెప్పేసి అందరు కామన్ ఇప్పుడు వన్ సైడ్ వేస్తారు కదా మ్యాచ్. ఇప్పుడు SRH వర్సెస్ RR కాబట్టి ఇలా ఇప్పించాను బ్రదర్. SRH ఆరెంజ్ ఆర్మీ వర్సెస్ మ్యాచ్ అంటే ఏమంటారు, ఇప్పుడు మ్యాచ్ నడుస్తుంది కాబట్టి అలా వేసాను అట్లే క్యాజువల్ గా. SRH RR గెలిస్తే పరిస్థితి 100% గెలది, 100% గెలది. RR గెలిస్తే SRH ఇలా దురిపేస్తారా పక్కకి? లేదు, స్పోర్ట్ పీరియడ్ అంతే. దానికి కానీ అంటే ఫ్యాన్స్ ఉంటే మేము ఉంటాం కదా, SRH ఫ్యాన్ మేము. ఎవరు గెలిచినా హ్యాపీ, బట్ 100% SRH గెలుస్తుంది. గో ఆరెంజ్ ఆర్మీ. ఖచ్చితంగా ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా ఆరెంజ్ ఆర్మీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈరోజు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు ఈచ్ వన్ 50-50 చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఇక కాటమరాజు కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ఈరోజు ధూమ్ధామే ఉంటుంది, వేరే లెవెల్స్ మ్యాచ్. ఖచ్చితంగా ఈరోజు మనం గెలవబోతున్నాము. జై ఆరెంజ్ ఆర్మీ, జై ఆరెంజ్ ఆర్మీ. ఇద్దరు మిత్రులు ఏం బ్రదర్ ఇప్పుడు 4-6 కొట్టినప్పుడు ఏం గొడవ పడరుగా మీరు ఇద్దరైతే? ఏం లేదు, అంటే సూర్యవంశీ ఫ్యాన్, నేను అభిషేక్ శర్మ ఫ్యాన్ అంతే. అతను రాజస్థాన్, మన హైదరాబాద్, ఇద్దరం ఒకటే. ఇబ్బంది అభిషేక్ శర్మ అయినా ఒకటే, సూర్యవంశీ అయినా ఒకటే మాట అంతే. ఈరోజు ఏ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటారు? అన్న రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా? ష్యూర్ అంటే అంత నమ్మకం ఉందని గెలుస్తుంది ఉందేనా. మరి నా రాజస్థాన్ రాయల్స్ అంటారు, మరి మీరు సరే 300+ కొడతాను అనుకుంటున్నాం ఈ స్టేడియం. లాస్ట్ 284 కొట్టాము, ఈసారి 300 కొడతాం కంపల్సరీగా. ఇప్పుడు ఆయన పక్కా గెలుస్తుంది అంటా ఉన్నారు. మరి ఒకవేళ ఓడిపోతే నాకు గొడవలు క్లాష్ అయ్యే అవకాశం ఉంది? ఏం లేనా అంతా. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ బెట్టింగ్ వేసుకున్నారా గెలుస్తుంది నాది అని చెప్పి? బెట్టింగ్ అట్లా ఏం లేదు. ఇప్పుడు SRH ఆయన 6 కొట్టినప్పుడు ఆయన కేరింతలు కొడతా ఉంటాడు, నువ్వేం చేస్తావు ఆ టైంలో? ఏం లేదనా, సైలెంట్. ఇప్పుడు ఈయన చీర అయితే మీరేం చేస్తారు? మేము SRH 6 కొట్టినా, RR 6 కొట్టినా ఒకటే మాకు, ఎవరి పని లేదు. మేమైతే SRH కావాలని కోరుకుంటున్నాం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు SRH లో? అభిషేక్ శర్మ, అభిషేక్ శర్మ, ధోని. ధోని. అభిషేక్ శర్మ. సో ఏంది ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? తక్కువరే ఉంది. RR గెలుస్తుందా? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. నమ్మకమా? ఫస్ట్ 2 ఓవర్స్లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్స్ పోతాయి. ఈరోజు మ్యాచ్ SRH టీం నుంచి ఆర్ఆర్ అంటే ఇప్పుడు వైభవం చూడడానికి వస్తున్నాం. ఆయన ఆట అన్ని టీంల మీద ప్రదర్శిస్తుండే కదా, ఈ SRH మీద కూడా ఎలా ఉంటుంది మరి? SRH ఓన్ గ్రౌండ్ కదా, ఏం చేస్తారో మరి, వైభవం ఎలా కట్టడి చేస్తారో దాన్ని ఉత్కంఠగా మేము ఎదురు చూస్తున్నాం చూడాలి. మీ ఫేవరెట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అభిషేక్ శర్మ. క్రికెట్ ఆడతాను. సో ఎందుకు క్రికెట్ అంటే ఎప్పటి నుంచి పిచ్చి నీకు? 2021. ఫేవరెట్ ప్లేయర్ అభిషేక్ శర్మ. ఈరోజు ఇది గెలుస్తుంది మ్యాచ్ SRH. కంపల్సరీయా? ఎస్. నేను పిల్లలకు అడిగారని తీసుకొచ్చినా మీకు కూడా మ్యాచ్ అంటే ఇష్టమా? మాకు కూడా చాలా ఇష్టం మ్యాచ్ అంటే, చూస్తుంటాం రెగ్యులర్. సో ఈరోజు కన్ఫర్మా ఆరెంజ్ ఆర్మీ గెలుస్తుందని? కన్ఫర్మ్ అందుకనే మరి తొందరగా వచ్చేసాం ఇక్కడికి. అన్ని కూల్ డ్రింక్స్ కూడా ఆరెంజ్ కొనుక్కున్నారు ఈరోజు. ఫ్యాన్ కదా అంతా. నీ ఫేవరెట్ ఎవరు బ్రదర్? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ క్లాసెన్. నీ ఫేవరెట్? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాస్. అది మ్యాచ్ కాసేపట్లో మొదలు కాబోతుంది, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలతో చూడడం, ఫ్యామిలీతో చూడడం అంటే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. టుడే గోయింగ్ టు విన్ బై SRH డెఫినెట్లీ. 300 లోడింగ్ ఈరోజు, 300 లోడింగ్. వై SRH? నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ అంతే. ఈరోజు గెలుస్తుంది, మ్యాచ్ గెలుస్తుంది ఇంత నమ్మకం ఉందా ఈరోజు? షూర్. గెలవాలి. బౌలర్స్ కొంచెం బెటర్గా వేస్తే బౌలింగ్ ఖచ్చితంగా గెలవడం కోసమే వచ్చాం. అండ్ వీ వాంట్ టు సీ అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ అండ్ అగైన్ విన్నింగ్ మ్యాచ్ సూర్యవంశిని చూద్దామని కూడా వచ్చాం, వైభవ్ సూర్యవంశి. సో హీస్ ప్లేయింగ్ వెల్ కదా ఎట్ దట్ ఏజ్. సో మీ ఫేవరెట్ ఎవరు? It's kind of obvious because like I'm always on like Hyderabad team and it's my city, so I picked that, and it's my first time ఫస్ట్ టైం watching. ఓకే. సో ఈరోజు ఏంటి సార్ మొత్తం ఆరెంజ్ మొత్తం కనపడతా ఉంది. ఈరోజు లాస్ట్ టైం మన పిచ్లో ఓడిపోయాం ఇక్కడ, మరి ఈసారి గెలుస్తుందంటారా? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కొట్టాల్సిందే. చేజ్ అయినా లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే కొంచెం బౌలింగ్ జాగ్రత్తగా వేస్తే డెఫినెట్గా విన్ అవుతారు. బౌలింగ్ ఈజ్ ద ప్రాబ్లం టైం బీయింగ్. ప్యాట్ కమిన్స్ కూడా లేడు కదా, సో చూద్దాం. మీ ఫేవరెట్ ప్లేయర్స్లో ఏం చెప్తారు? ఫేవరెట్ ప్లేయర్స్ గురించి ఇంకొన్ని మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? సెంచరీ కొట్టాలంతే. నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్. నితీష్ కుమార్ రెడ్డి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మీ స్టైల్లో. తెలుగువాడు, లైక్ ఆర్ ఫ్యామిలీ టైప్, అంటే రెడ్డి అంతే. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషాన్. మరి ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుంది? పక్క మన SRH గెలుస్తుందా లేదా ఇంకేనా ఆప్షన్స్ ఉందంట? లైక్ గ్యారంటీ SRH మ్యాచ్. ఆడుతుంటావు నువ్వు క్రికెట్? యా. సో నీకు ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ నుంచి ఏదైనా టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు వాళ్ళ వాడేవి? యా. ఏమేమి ప్రాక్టీస్ నేను నేను స్పిన్ బౌలింగ్ వేస్తాను, లెగ్ స్పిన్నర్. సో నేను జీషాన్ని ఫాలో చేస్తాను. Today SRH will give the comeback and today we are scoring 300+ score for sure. SRH go on fire. Go orange. రైట్. మరి ఉప్పల్ స్టేడియంలో మొత్తం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. మరి కాసేపట్లో మ్యాచ్ మొదలవుతున్న నేపథ్యంలో అందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు లోపలికి. తమ టికెట్ని చేతిలో పట్టుకొని ఒకే ఫ్యామిలీలోంచి 2 వర్గాలు, ఇటు రాజస్థాన్ రాయల్స్కి మరోపక్క సన్ రైజర్స్ హైదరాబాద్కి 2 వర్గాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈరోజు మ్యాచ్ సన్ రైజర్సా, హైదరాబాద్ వైపా, రాజస్థాన్ రాయల్సా? ఇటు మన ఫేవరెట్ ప్లేయర్స్ అందరూ కూడా
రెండు జట్లలోనూ ఉన్నారు. ఇటు ఎస్ఆర్హెచ్లోను ఇటు రాజస్థాన్ రాయల్స్లోను మన ఫేవరెట్ ప్లేయర్స్ అందరూ కూడా అటు ఇటు షిఫ్ట్ అవడంతో అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తాం అనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ గణేష్తో పవన్ వాయిదేవ్ RTV హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం.